మహాభారతంలో హీరో ఎవరు అనే ప్రశ్న వస్తుంది సార్. ఉమ్. మరి అర్జునుడు అనాలా, శ్రీకృష్ణుడా, లేదంటే అందరూ సింపథైజ్ చేసి అయ్యో కర్ణ అంటారు. కర్ణుడు హీరోనా? మహాభారతంలో అసలు ఎవరు సార్ హీరో? అలాంటి స్ట్రైట్ క్వశ్చన్కి వచ్చే ముందర సార్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయం తతో ఉదారేత్ అనేది అది ప్రారంభ శ్లోకం. నారాయణుడికి అలాగే ఉత్తమమ నరుడైన నరుడికి, సరస్వతీమాతకి, అలాగే వేదవ్యాస భగవానుడికి నమస్కరించి మహాభారతాన్ని జయం అనే వ్యాఖ్యానం, జయం అనేది మహాభారతానికి ఇంకొక పేరు. అప్పుడు వారికి నమస్కరించినంతనే ఆ మహాభారతంలో ఉన్న నిగూఢమైన రహస్యాలన్నీ ప్రకటితమవుతాయని దీని అర్థం. ఎవరు మహాభారతాన్ని చదివినా ఈ శ్లోకం పఠించి ఆ తర్వాత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నిజమే కాబట్టి సార్. ఎందుకంటే వేదవ్యాస మహర్షి చేత విరచితమైన పంచమ వేదం మహాభారతం. హిమాలయ యొక్క పర్వత శ్రేణుల్లో మేఘాలను చుంబించుతున్న ఆ హిమాలయాలలో వ్యాస గుహలో అతని చేత ప్రణీతమైనది మహాభారతం. ఉపదేశం పొందింది బ్రహ్మదేవుని నుంచి. లంబోదర లిఖితమైనది. అంటే లంబోదరుడు సిద్ధి బుద్ధికి జ్ఞానం కలిగిన వినాయకుడి చేత లిఖింపబడినది. వీరి చేత శ్లోకం చెప్పబడింది. శ్లోకాలు 1,25,000 శ్లోకాలు మహాభారతంలో ఉంది. జన్మేజయ మహారాజుకి శోక నివృత్తికై పాండవుల యొక్క కురువంశ చరిత్రని వైశంపాయన మహర్షి, ఎవరు వేదవ్యాసుడి యొక్క శిష్యగణం చెప్పిన వివరాన్ని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినదే మహాభారతం. అంటే 1,00,000 పైచిలుకు శ్లోకాలతో, ఆఖ్యానాలతో, ఉపాఖ్యానాలతో, కథలతో, మర్మాలతో, తాత్వికతో, సిద్ధాంతాలతో, రాజనీతితో, అసలు ఒకటేమిటి, ఈ ప్రపంచంలో ఉన్న సర్వము మహాభారతంలో లిఖించబడినది. ఏదైతే మహాభారతంలో ఉందో అది ప్రపంచంలో ఉంది. ఏదైతే మహాభారతంలో చెప్పబడలేదో అది ప్రపంచంలో లేదు అనేది ఒక నానుడి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న, దీంట్లోపల ఎవరు నాయకుడు? ఒక దైవిక పరంగా చూస్తే మహాభారతంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఎందుకు మహాభారతాన్ని మనం పఠించాలి అంటే, మొదట మనకి యక్ష ప్రశ్నలు. ధర్మరాజు తన ధర్మం తప్పకుండా ఎలా ప్రశ్నలకి సమాధానం చెప్పాడు అనేది యక్ష ప్రశ్నల్లోనే సర్వ వేదశాస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో సర్వచేతన ప్రతినిధి అయిన అర్జునుడు కార్పిణ్య దోషంతో నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళే అన్న భావన వచ్చినప్పుడు తాను 18 అధ్యాయాలలో 3 షట్కాలు కర్మ, భక్తి, జ్ఞాన, ఈ అంటే 18 అధ్యాయాలలో ప్రకృతి ఎవరు, నీ యొక్క ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు, నీ చేయవలసిన కర్మ ఏమిటి, నువ్వు చెప్పవలసిన ధర్మం ఏమిటి అనే భగవద్గీత. మూడవది ఇంకొక హీరో, ఇంకొక నాయకుడు, మీరు చెప్పని నాయకుడు భీష్మ పితామహుడు. అవును. అతని ద్వారా సర్వశాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమంతా కూడా, ఇక్కడేమో అర్జునుడు సాక్షాత్ పరమాత్మ నుంచి నేర్చుకుంటే, ఒక పరమ భాగవతోత్తముడి దగ్గర నుంచి ధర్మనిష్టాగరిష్ఠుడైన ధర్మరాజు తెలుసుకుంటున్న సూత్రాలు. కాబట్టి మహాభారతం అంత విస్తారమైన గ్రంథంలో వీరు నాయకుడా, వీరు గొప్పవారా అని చెప్పడానికి లేదు. అది బరువైన జ్ఞాన భండాగారం. అసలు అంత చాలా లోతుల్లోపల సూక్ష్మాలతో, ధర్మ సూక్ష్మాలతో గ్రథితమైన గ్రంథం మహాభారతం.
మీరు అడిగిన ప్రశ్న లోపల అర్జునుడు, పార్థుడు, కిరీటి ఇత్యాది నామాలు అర్జునుడికి 11 నామాలు. 8 నామాలు, కిరీటి నామాలు ఉన్నాయి. యుధిష్ఠర, ధర్మరాజు. యుధిష్ఠరుడు అంటే యుద్ధంలో స్థిరమైనవాడు. ఏమిటి యుధిష్ఠరుడు చేసిన యుద్ధం అంటే, మహాభారత సంగ్రామం మొత్తం మనం తీసుకుంటే శల్యుణ్ణి మాత్రమే, అంటే ఒక యోధుడి లోపల, శల్యపర్వం లోపల శల్యుణ్ణి చంపినవాడు ధర్మరాజు. శల్యుడు మహాబలవంతుడు. అవును. అలాంటి శల్యుడిని వధించినవాడు ధర్మరాజు. యుద్ధం లోపల చాలా స్థిరమైన యుద్ధం చేశాడు. ఒక్కసారి మాత్రం అతన్ని పట్టుకున్నప్పుడు ఆ స్థిరత్వం పోయి అర్జునుడిని దూషించినాడు. అది భలే ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. అంటే గాంధీవాన్ని దూషించినాడు. అంటే అంత స్థిరచిత్వం ఉన్నవాడు కూడా యుద్ధం లోపల ఎలా ఆవేశాలకి లోనైతారు అని మనకు తెలుస్తుంది. కానీ మనం మొత్తం సమగ్ర మహాభారతాన్ని పఠించినప్పుడు, విశ్లేషించినప్పుడు, ధర్మరాజు మొత్తం మహాభారతంలో ఎప్పుడు కూడా నీతి తప్పలేదు, ధర్మాన్ని తప్పలేదు. ధర్మమే కదా, ఎలా మనం ధర్మంలో ఉండడం అతి కష్టమైన పని, కానీ ధర్మాన్ని తప్పని వాడు ధర్మరాజు. తర్వాత అర్జునుడు నాయకుడే. ఎందుకు నాయకుడు అంటే, అర్జునుడు చాలా నియమనిష్టతోని విద్యాభ్యాసం చేశాడు. ద్రోణాచార్యుడు అర్జునుడికి మాత్రమే విద్యని అలా ఉపదేశం చేశాడని మనం తప్పు పట్టకూడదు. ఎవరైనా ఉత్తమ శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళకే చెప్తారు, చెప్పడం కాదు, వీళ్ళు అర్థం చేసుకుంటారు. గురువు అందరికీ సమానంగా చెప్తారు, కానీ వీడి యొక్క చైతన్యంతో వీడు విద్యను అభ్యసిస్తాడు. ఆ విషయం లోపల అర్జునుడు గొప్పవాడు. తన కొడుకైన అశ్వత్థామ కంటే, అశ్వత్థామకి అర్జునుడికి ఇద్దరికి కూడా ఎన్నో రహస్యాలు నేర్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపదేశించినప్పుడు అర్జునుడు ఉపసంహరణ కూడా తెలుసుకున్నాడు, అశ్వత్థామ తెలుసుకోలేదు. దాని పర్యవసనం మనం తర్వాత తెలుసుకుంటాం మనం మహాభారతంలో. కాబట్టి ఒక ఉత్తమ శిష్యుడు అర్జునుడు. కాబట్టి అలాంటి ఉత్తమ శిష్యుడు యొక్క క్షత్రియుడు అయి ఉండి ఉత్తమ శిష్యుడు కాబట్టే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపనిషత్ సారాన్ని, ఉపనిషత్తులో ఉన్న మర్మాలని, వేదసారాన్ని అంతా కూడా భగవత్ స్వరూపుడైన తాను భగవద్గీతను బోధించినాడు. కాబట్టి ఈజ్ ఎ బెస్ట్ స్టూడెంట్ అండ్ ఏ ఎగ్జాంపులరీ వారియర్ అర్జున. దెన్ కమ్స్ మీరు అడిగిన క్వశ్చన్లో కర్ణుడు. ఎవరి కర్ణుడు? కర్ణుడు అనేవారు చాలా మటుకు మనం చిత్రాలు చూడడం వల్ల, కొన్ని తెలుగు చిత్రాల లోపల మహానటులు నటించడం వల్ల కర్ణుడు ఒక గొప్పవాడని, కర్ణుడు మించినవాడు లేడని, కర్ణుడిని ద్రౌపది కూడా ప్రేమించిందని అని చిత్రాల్లో మనకి నేర్చుకుంటున్న మహాభారత విచిత్ర విన్యాస భారతాలు ఇవన్నీ మహాభారతంలో లేనివి. ఎవరి కర్ణుడు? కర్ణుడు అనేవారు సహస్రాక్షుడు అనే ఒక రాక్షసుడు. వాడికి 1000 కవచాలు ధరించుంటాడు. అతడి కోరిక ఏముంటుందంటే నారాయణులతోని యుద్ధం చేయాలని తప్పిస్తుంటాడు. నరుడు నారాయణుడు ఇద్దరితో చేయాలని. అలా కొన్ని వేల లక్షల సంవత్సరాల యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? వనంలో, బద్రీ క్షేత్రంలో. అక్కడే కదా, ఆ ప్రాంతంలోనే వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు. అలా 999 జన్మలు యుద్ధం చేస్తారు. 6 నెలలు నారాయణుడు, 6 నెలలు నరుడు యుద్ధం చేస్తారు. అదే యోగేశ్వర కృష్ణ ముద్ర. ఆ ముద్రలో ఉంటాడు స్వామి. ఈ నరుడు, ఆ నరుడే ఇక్కడ అర్జునుడు, ఇంద్రస్వరూపంలో వచ్చినవాడు. కాబట్టి ఈ ఒక్క జన్మ మిగిలిపోయింది. ఆ ఒక్క జన్మ మిగిలింది కాబట్టి సూర్యుడిని ఉపాసించి సూర్యుడి యొక్క పుత్రుడైతాడు, కుంతికి జన్మిస్తాడు కర్ణుడు. కాబట్టి సహజ కవచ కుండలాలు ధరించి అది అతని యొక్క అంతిమ జన్మ. ఆ జన్మ లోపల అతను మరణించాలి. నరుడు నారాయణుడి చేత మరణించాలన్నప్పుడు ఆయన జన్మ అలానే ఉండాలి. ఇట్ షుడ్ బి డిజైన్డ్ లైక్ దట్. అతడు సింపతి కర్ణుడి మీద, దాన కర్ణుడని, సర్వగుణ సంపన్నుడని యోధుడు కర్ణుడు.
నో డౌట్. చాలా మంచి గొప్ప యోధుడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. కానీ ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్లో చూసినప్పుడు కర్ణుడు ఈజ్ నాట్ ఎ ఎగ్జాంపులరీ హ్యూమన్ బీయింగ్. ట్రూ. అతనికి దానం చేసి ఉండొచ్చు కాక, దాన కర్ణుడే కాక, కానీ అతనికి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. ఫస్ట్ దుర్గుణం జెలసీ, అసూయ ఉంది. అసూయ అర్జునుడి మీద ఉంది. ఇట్స్ కాంపిటేటివ్ స్పిరిట్. లోపల కాంపిటీషన్ ఈజ్ డిఫరెంట్, పోటీతత్వం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అసూయ. రైట్ ఆర్ రాంగ్, ఇతడికి ఒక క్యారెక్టర్లో సూతపుత్రుడు కాబట్టి క్షత్రియుడి చేసే పనిని, వాళ్ళు చేసే విలువిద్యల్ని నాకు హక్కు లేదా అనే ఛాలెంజ్ చేశాడు. కానీ చూస్తే ఒక బాగానే ఉంటుంది, ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన ఆలోచనలో ఒక టాలెంటెడ్ పర్సన్ వస్తున్నారని. కానీ అది కురువంశ సామ్రాజ్యం. అక్కడ వచ్చినప్పుడు అప్పుడున్న ధర్మం లోపల క్షాత్ర ధర్మం, దాంట్లోపల ఎవరైతే ఆ జన్మలో వచ్చారు అంటే ఆ యొక్క ఉత్తమమైన వంశానుక్రమంగా వచ్చిన వారికి రాజ్యము ప్రజల బాధ్యత ఉంటుంది. అంతేగాని నీకు విపరీతమైన దానశీలత్వంతోనో లేకపోతే నువ్వు అసూయతో రగిలే వాళ్ళకి అర్హత రాదు. ప్లస్ అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవడానికి కారణం ఉండాలి. అకారణంగా నువ్వు విద్యను అభ్యసించి లాభం లేదు. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ నేషన్. ఇప్పుడు మన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి, యూ కెన్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. కానీ ఆ న్యూక్లియర్ వెపన్ ఎలా యూటిలైజ్ చేసే జ్ఞానం కూడా ఉండాలి కదా. నాకు ఉంది కదా అని చెప్పి వేరేవాడి మీద వేస్తా అంటే, సో ఆ నిగ్రహం లేనివాడు కర్ణుడు. అండ్ అతను దానం చేశాడు, అర్జునుడికి ప్రతినాయకుడులాగా నిలబడ్డాడు. అవన్నీ ఒక ఎత్తు, సరే వి రెస్పెక్ట్ ది కాంపిటీషన్. కానీ కర్ణుడు చేసిన ఒక చాలా పెద్ద తప్పిదం మహాభారతం యొక్క గతి గమనాన్ని మార్చింది. ఎప్పుడైతే ద్రౌపదిని బంధించి తెచ్చినాక ఆమె బందగి అని, ఆమె 5 భర్తలకి భార్య అని, కాబట్టి ఆమె వేశ్య కంటే కూడా తక్కువని, కావున ఆమె వస్త్రాపహరణ చేయమని ప్రోత్సహించిన వాడు కర్ణుడు. దానివల్లనే కదా భీముడు దుర్యోధనుడు తొడలు విరగొడతానన్నాడు, దుశ్శాసనుడి గుండె చీల్చుతానన్నాడు. కాబట్టి హీ ప్రొవోక్డ్. అంటే ఒక రాజ ఆశ్రయం దొరికినప్పుడు రాజుకి హితుడుగా ఉండాలి. అంతేగాని ఒక రాజు దగ్గర ఉన్న మంత్రివర్గంలో ఉన్నవాడు కర్ణుడు, అతడి ఆలోచన విధానం ఎవరైనా ఉండని. ఇప్పుడు ధర్మరాజు పత్ని ద్రౌపది ఒక కులకాంత, అంటే భానుమతితో సమానమైన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన స్త్రీయే కదా. అతని భార్య అయిన భానుమతి ఎవరని చాలా మందికి డౌట్ వస్తుంది. దుర్యోధనుడి భార్య భానుమతి. దుర్యోధనుడి భార్య భానుమతి. ఆమెకి ఎంత గౌరవిస్తున్నావో, తన భార్య అయిన శుభాంగికి ఎంత గౌరవిస్తున్నావో, అదే విధమైన మర్యాద. ఆమె ఒక చక్రవర్తి, ధర్మరాజు రాజసూయ యాగం చేసినాక ఆమె ఒక రాణి, అంటే ఒక పట్టమహిషి. అలాంటి పట్టమహిషిని అవమానించమని చెప్పినవాడు కర్ణుడు. ఎన్ని గొప్ప గుణాలున్నా ఈ యొక్క ప్రోత్సాహం వల్ల కర్ణుడి యొక్క వ్యక్తిత్వము అంత గొప్పది కాదు అని మనం ఆలోచించుకోవాలి. అంటే ఇట్ మే బి ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. సో కర్ణాస్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్. అంత గ్లిటరింగ్గా ఉంది, కానీ వెన్ యూ గో ఇన్ టు డెప్త్, అది ఇట్స్ ఎ వెరీ షాలో క్యారెక్టర్.